Hello everybody, welcome back to the FilmyFellow. ఈ వీడియోలో నెట్ఫ్లిక్స్ లో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ లిమిటెడ్ సిరీస్ ని చూద్దాం. దట్ టు లేడీ ఓరియంటెడ్ సిరీస్. సో ఈ సిరీస్ 2020లో నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. దట్ ఈస్ ద క్వీన్స్ గ్యాంబిట్. ఈ సిరీస్ ని వాల్టర్ డేవిస్ రాసిన ఒక బుక్ ని బేస్ చేసుకుని క్రియేట్ చేశారు స్కాట్ ఫ్రాంక్ అండ్ అలెన్ స్కాట్. అండ్ ఈ సిరీస్ ని స్కాట్ ఫ్రాంక్ డైరెక్ట్ చేశాడు. డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ FilmyFellow ఫర్ మోర్ ఫిల్మ్ అండ్ web series, reviews and updates. Without any delay, let's go back to the review of The Queen's Gambit. So this is a limited series. సో ఒకే సీజన్ ఉంటుంది అండ్ ఈ సీజన్ లో 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ 45 మినిట్స్ నుంచి 65 మినిట్స్ వరకు ఉంటాయి. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే ఆయన్ టైలర్ జాయ్ బెత్ హార్మన్ క్యారెక్టర్ చేశారు. షీఈస్ అ లీడ్ యాక్టర్. అండ్ బిల్ క్యాంప్ మిస్టర్ షైబుల్ క్యారెక్టర్ చేశారు. అండ్ మరియల్లా హాలర్ ఈమె ఆల్మా బెత్ హార్మన్ మదర్ క్యారెక్టర్ చేశారు. థామస్ బ్రూడీ బెన్నీ వాట్స్ క్యారెక్టర్ చేశారు. హీఈస్ అ చెస్ ఛాంపియన్ అనమాట ఈ సిరీస్ లో. అండ్ అట్ ద సేమ్ టైమ్ మాథ్యూ డెనిస్ లూయిస్ అండ్ రసెల్ డెనిస్ లూయిస్ వీళ్ళిద్దరు బ్రదర్స్. అండ్ ఈవెన్ సిరీస్ లో కూడా ఇప్పుడు పక్కనే ఉంటారు. అండ్ జాకబ్ ఫార్చ్యూన్ ఒక డిఎల్ టౌన్స్ అనే ఒక క్యారెక్టర్ ని కూడా చేశారు. ఈ క్యారెక్టర్ కూడా బాగుంటది. ఇక స్టోరీ విషయానికి వస్తే ఎలిజబెత్ హార్మన్, షార్ట్ ఫామ్ లో బెత్ హార్మన్, ఈ క్యారెక్టర్ ని ఆయన్ టైలర్ పోర్ట్రేట్ చేశారు. ఈమె చిన్నగా ఉన్నప్పుడు 9 years ఓల్డ్ ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఒక యాక్సిడెంట్ లో చనిపోవడం వల్ల ఆమెను ఒక ఆర్ఫనేజ్ స్కూల్లో జాయిన్ చేస్తారు. ఆ ఆర్ఫనేజ్ స్కూల్లోనే ఆమె చెస్ నేర్చుకుంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ మిస్టర్ షైబుల్. సో తను ఆ క్యాంపస్ లో క్లీన్ చేస్తూ ఉంటాడు. సో అట్ ద సేమ్ టైం అక్కడ ఆమె ఒక మెడిసిన్ కి కూడా అలవాటు పడుతుంది. అండ్ దిస్ మెడిసిన్ ఈస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మెడిసిన్ ఈ ఎంటైర్ సిరీస్ లో. సో అదే క్యాంపస్ లోనే అక్కడ జూలియన్ అనే ఒక అమ్మాయితో కూడా అమ్మాయి ఫ్రెండ్షిప్ చేస్తుంది. మోసీ ఇంగ్రమ్ జూలియన్ అనే క్యారెక్టర్ ని పోర్ట్రేట్ చేశారు. చాలా తక్కువ టైంలోనే బెత్ హార్మన్ చెస్ లో పర్ఫెక్ట్ అయిపోతుంది. అది చూసిన షైబుల్ ఆ క్యాంపస్ కి వచ్చిన ఒక గెస్ట్ ఫ్యాకల్టీకి ఈమె గురించి చెప్పడం ద్వారా అతను ఈమె గేమ్ చూడాలి అని చెప్పి తను కూడా గేమ్ ఆడతాడు. అతన్ని బీట్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళిద్దరిని కలిపి ఒకసారి బీట్ చేస్తుంది. ఈ పర్టికులర్ సీన్ లో ఒక కన్వర్జేషన్ ఉంటుంది. దట్ ఈస్ అ సింపుల్ కన్వర్జేషన్ బట్ ద డైలాగ్ రైటింగ్ ఈస్ రియలీ గుడ్ ఫ్రమ్ స్కాట్ ఫ్రాంక్ అండ్ అలెన్ ఫ్రాంక్. క్యాంపస్ కి వచ్చిన గెస్ట్ ఫ్యాకల్టీ బెత్ హార్మన్ ని నువ్వు వీక్లీ వన్స్ ఇతంతా ఆడతావు అని చెప్తున్నారు, మరి మిగతా టైం నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎవరితో ఆడుతున్నావు అంటే ఐ ప్లే ఇన్ మై హెడ్ అని చెప్తుంది. నాకు ఆ మాట విన్న తర్వాత నాకు ఒకటే అనిపించింది, లైఫ్ లో మనం నిజంగా దేనిలో అయినా గెలవాలి అనుకుంటే ఆల్వేస్ షుడ్ బీ ఇన్ అవర్ బ్రెయిన్ 24/7. సో మూవింగ్ సో అలా తనని బయట క్యాంపస్ కి తీసుకెళ్లి వాళ్ళ స్కూల్లో ఉన్న 12 members తో గేమ్ ని ఆడిస్తాడు. ఆమె ఆ 12 members ని అట్ ఏ టైం బీట్ చేస్తుంది. సో దిస్ ఇస్ ఎపిసోడ్ 1. సో ఇక ఎపిసోడ్ 2 బిగినింగ్ లోనే బెత్ హార్మన్ ని వేరే వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. ఆమె బెత్ హార్మన్ మదర్ ఆల్మా. ఈ క్యారెక్టర్ ని మరియల్లా హాలర్ పోర్ట్రే చేశారు. సో ఇక న్యూ సిటీకి వెళ్ళిన తర్వాత న్యూ స్కూల్, ఫ్రెండ్స్ అండ్ అక్కడి లైఫ్ స్టైల్ ఇవన్నీ ఉంటాయి. హై స్కూల్లో ఒక న్యూ స్టూడెంట్ వచ్చిన తర్వాత, దట్ టు బెత్ హార్మన్ లాంటి ఒక అమ్మాయి వచ్చిన తర్వాత క్యాంపస్ లో అంత ఈజీగా అయితే ఉండదు. ఈ పర్టికులర్ సీన్స్ అన్ని నడుస్తున్న టైంలో బెత్ హార్మన్ వాళ్ళ ఇంట్లో మనీ క్రైసిస్ స్టార్ట్ అవుతుంది. చెస్ ని యూజ్ చేసి బెత్ హార్మన్ ఆ సిచ్యువేషన్ నుంచి వాళ్ళ అమ్మని ఎలా బయట పడేస్తుంది అన్నది ఈ ఎపిసోడ్ లో కంప్లీట్ గా ఉంటుంది. బిలీవ్ మీ, లాస్ట్ 25 minutes ఆఫ్ దిస్ ఎపిసోడ్ ఇస్ టూ గుడ్. అండ్ కెంటకీ చెస్ ఛాంపియన్షిప్ ఆ అమ్మాయి ఎలా పోటీ చేస్తుంది, ఎవరెవరిని ఎలా బీట్ చేస్తుంది అన్నది ఈ ఎపిసోడ్ లో ఉంటుంది. ఎపిసోడ్ 1 డీటెయిల్ రివ్యూ ఇచ్చా కానీ ఎపిసోడ్ 2 నుంచి అయితే చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి ద బెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఎపిసోడ్ 1 ఇస్ కంప్లీట్లీ ప్లాట్ కాబట్టి దాని గురించి కంప్లీట్ గా చెప్పాను. ఈ ఎపిసోడ్ లో 3 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి. అవే అవెన్స్ అనే ఒక క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ ని జాకబ్స్ ఫార్చ్యూన్ పోర్ట్రే చేశాడు. అండ్ మైక్ అండ్ మ్యాట్ అనే ఇద్దరు క్యారెక్టర్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్ బెల్కెట్ అనే ఒక క్యారెక్టర్. దిస్ క్యారెక్టర్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ దిస్ సిరీస్. సో ఈ క్యారెక్టర్ ని హెర్రీ మెల్లింగ్ పోర్ట్రే చేశాడు. సో ఇక ఎపిసోడ్ 3 లో బెత్ హార్మన్ కి కంప్లీట్ గా సపోర్ట్ చేయాలి అని ఫిక్స్ అవుతుంది. బికాస్ బెత్ హార్మన్ మదర్ కి కూడా మనీ నీడ్ ఉంటుంది. సో చెస్ ద్వారా మనీ సంపాదించవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఆమె బెత్ హార్మన్ కి కంప్లీట్ గా సపోర్ట్ చేస్తుంది. అండ్ బెత్ హార్మన్ పైన కూడా ఆమెకి అంతే నమ్మకం ఉంటుంది, ఈమె గెలుస్తుంది, షీ ఈస్ వెరీ గుడ్ అట్ చెస్ అని. సో ఆమె నెక్స్ట్ చెస్ ఛాంపియన్షిప్ సిన్సినాటి గురించి వెతికి దానికి సంబంధించిన ట్రిప్ అన్ని ఆమె చూసుకుంటది. సో ఈ ఛాంపియన్షిప్ తర్వాత బెత్ హార్మన్ కి బాగా ప్రెస్ కవరేజ్ కూడా వస్తుంది. తర్వాత ఈ ఎపిసోడ్ కాస్త డల్ అవుతుంది అన్న టైంలోనే ద డైరెక్టర్ డన్ అ గ్రేట్ జాబ్, టేక్ us టు ది లాస్ వేగస్ అనమాట. సో లాస్ వేగస్ లో ఏం జరుగుతుంది అనేది ఈ ఎపిసోడ్ కంప్లీట్ గా ఉంటుంది. అండ్ ఈ ఎపిసోడ్ లో రైటింగ్ ఎంత బాగుంది అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ చెప్పాను. బెత్ హార్మన్ రష్యన్స్ గురించి అడిగితే దే ఆర్ మర్డరర్స్, దే ఈట్ అమెరికన్స్ అలైవ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అంటాడు మైక్. ఐ ఫీల్ రియలీ ఎంత బాగా రాశారు అనిపించింది. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఎపిసోడ్ 4. ఈ ఎపిసోడ్ బెత్ హార్మన్ కి ఒక టఫ్ ఎపిసోడ్ అనే చెప్పాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఎపిసోడ్ అయితే చాలా చాలా బాగుంటుంది. దిస్ ఎపిసోడ్ ఇస్ ఎమోషనల్ రైట్. సో బెత్ హార్మన్ యుఎస్ ఓపెన్ తర్వాత షీ డిసైడెడ్ టు గో టు రష్యా. సో అక్కడ ఆమె రష్యా క్లాస్ తను చూస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఎపిసోడ్ లో అక్కడ బెత్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ని కలుస్తుంది, అతడే బోర్గో. అండ్ తన మీద గెలుస్తుందా గెలవదా అన్నది ఈ ఎపిసోడ్ లో ఉంటుంది. సో ఎపిసోడ్ 5 లో బెత్ హార్మన్ తిరిగి కెంటకీకి వస్తుంది. సో ఆమె అలోన్ గా ఇంట్లో ఉన్న టైంలో ఆమెకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. దట్ ఈస్ ఫ్రమ్ హెన్రీ బెల్కెట్. సో ఎవరినైతే ఆమె ఫస్ట్ టైం చెస్ ఛాంపియన్షిప్ లో ఓడించుతుందో అతను. సో అతనితో పాటు ఆమె ట్రైన్ అవుతుంది. హీ వాంటెడ్ టు హెల్ప్ హిమ్ అనమాట టు బీట్ రష్యన్స్. సో అండ్ అట్ ద సేమ్ టైం బెన్నీ వాట్స్ ఎవరైతే యుఎస్ ఓపెన్ లో తనతో కో ఛాంపియన్ గా ఉన్నాడో వీళ్ళిద్దరితో ఈ ఎపిసోడ్ లో ఆమె ట్రైన్. వీళ్ళ ముగ్గురు మధ్య ఏం జరుగుతుంది అన్నది ఈ ఎపిసోడ్ లో ఉంటుంది. సో ఇక ఎపిసోడ్ 6 లో ఆఫ్టర్ బెన్నీతో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత న్యూయార్క్ సిటీలో బెత్ హార్మన్ ప్యారిస్ కి వెళ్తుంది. సో ప్యారిస్ కి వెళ్ళి బోర్గోతో రీమ్యాచ్ కోసం వెళ్తుంది అనమాట. సో ఈ ఎపిసోడ్ లో కొన్ని సీన్స్ లో అయితే ఆ ఇంటెన్సిటీ దట్ ఈస్ రియలీ గుడ్. అంత సస్పెన్స్ఫుల్ గా ప్రతి సీన్ ని చాలా చాలా నీట్ గా డెవలప్ చేశారు. అండ్ ఈ ఎపిసోడ్ లో జరిగే ఒక వైల్డ్ నైట్ వల్ల బెత్ హార్మన్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ అయిపోతుంది. సో ఏం జరుగుతుంది, ఆ వైల్డ్ నైట్ ఏంటి, ఎవరెవరిని బెత్ హార్మన్ ఎలా బీట్ చేస్తుంది అన్నది watch it in the video. సో ఇక ఎపిసోడ్ 7 ది ఎంటైర్ సీజన్ లో ది బెస్ట్ ఎపిసోడ్ అనే చెప్పాలి. సో ఈ ఎపిసోడ్ లో బెత్ హార్మన్ ప్రీవియస్ ఫ్రెండ్స్ అందరూ ఆమెను మళ్ళీ కలుస్తారు. సో అలా అందరూ కలుస్తూ ఉండడం వల్ల ఆమె పాస్ట్ ఆమె గుర్తు తెచ్చుకుంటుంది. రీథింగ్స్ ఆమె ప్రియారిటీస్ ఏంటి, ఆమె లైఫ్ ఏంటి, తన ఫ్రెండ్స్ ఎవరు, తన ఎనిమీస్ ఎవరు, తను ఎవరితో ఎలా ఉండాలి, ఇవన్నీ కంప్లీట్ గా గుర్తు చేసుకుంటది. సో బిఫోర్ ద బిగినింగ్ ఆఫ్ ద బిగ్ మ్యాచ్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ కి వెళ్లే ముందు ఇవన్నీ జరగడం బెత్ హార్మన్ కి నిజంగా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఈ ఎపిసోడ్ లో బెత్ హార్మన్ గోస్ ఫర్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్. సో ఈ ఎపిసోడ్ లో బెత్ హార్మన్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ కోసం మాస్కోకి వెళ్తుంది. సో అక్కడ ఏం జరుగుతుంది చెస్ ఛాంపియన్షిప్ లో అనేది ఈ ఎపిసోడ్ లో ఉంటది. అండ్ దిస్ ఎపిసోడ్ ఇస్ ఎండ్ ఆఫ్ this season and this episode is end of the Queen's Gambit. సో ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బెత్ హార్మన్ క్యారెక్టర్ లో ఐనా టైలర్ జాయ్ యాక్ట్ చేశారు. ఈ సీజన్ చూస్తున్నంతసేపు ఇలాంటి ఒక అమ్మాయి ఇలానే ఉంటదేమో, ఇలా ఫేమ్ వస్తే ఒక అమ్మాయి ఇలానే బిహేవ్ చేస్తుందేమో, ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇలానే పీపుల్ తయారవుతారేమో అనిపిస్తుంది ఆమెను చూస్తుంటే. అండ్ షీఈస్ వెరీ బ్యూటిఫుల్, షీఈస్ వెరీ చార్మింగ్. అండ్ ఆమె యాక్టింగ్ చాలా చాలా బాగుంది. చాలా డిసిప్లైన్డ్ యాక్టింగ్ బెత్ హార్మన్ ది ఈ సిరీస్ లో. అండ్ వన్ మోర్ స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ నేను డెఫినెట్ గా మెన్షన్ చేయాల్సింది హ్యారీ బెల్కెట్ క్యారెక్టర్ చేసిన అతను. ఇతను కూడా ఒక డిఫరెంట్ షేడ్ నిజంగా చాలా చాలా బాగా చూపించాడు. ఇట్స్ రియలీ గుడ్. అండ్ అలాంగ్ విత్ వీళ్ళిద్దరితో పాటు మరియల్లా హాలర్, ఈమె యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంది బెత్ హార్మన్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ లో. సో ఎవ్రీ యాక్టర్ ఇస్ రియలీ గుడ్ ఎస్పెషలీ. సో ఇక క్రూ విషయానికి వస్తే డెఫినెట్లీ నేను ఫస్ట్ మెన్షన్ చేయాల్సిన క్రూ స్కాట్ ఫ్రాంక్ అండ్ అలన్ స్కాట్, ద క్రియేటర్స్ ఆఫ్ ద క్వీన్స్ గ్యాంబిట్. వీళ్ళిద్దరిలో కూడా ఫస్ట్ నేను మెన్షన్ చేయాల్సిన పర్సన్ అలన్ స్కాట్, ఎస్పెషలీ ద రైటర్. అంటే ఇద్దరు రైటింగ్ ఉంది బట్ అలన్ స్కాట్ పార్ట్ చాలా ఎక్కువ ఉంది ఈ సిరీస్ రైటింగ్ లో. సో రైటింగ్ ఇస్ నిజంగా చాలా చాలా బాగుంది. వెరీ సింపుల్ రైటింగ్. అట్ ద సేమ్ టైం 1970s కల్చర్, అమెరికా రష్యన్ కోల్డ్ వార్ టైంలో వాళ్ళిద్దరి మధ్య సిచ్యువేషన్ కి తగ్గట్టుగా రైటింగ్ నిజంగా చాలా చాలా బాగుంది. రియలీ గుడ్. అండ్ స్కాట్ ఫ్రాంక్ యాజ్ అ డైరెక్టర్ నిజంగా ఆ రైటింగ్ కి న్యాయం చేశాడు, చాలా బాగా తీశారు. వీళ్ళిద్దరి తర్వాత నేను డెఫినెట్లీ మెన్షన్ చేయాల్సిన నెక్స్ట్ క్రూ సినిమాటోగ్రఫీ. బట్ బిఫోర్ సినిమాటోగ్రఫీ నేనైతే మ్యూజిక్ గురించి మాట్లాడదలుచుకున్నా, ఎందుకంటే చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఈ సిరీస్ చాలా ఇంటెన్సిటీ, చాలా సస్పెన్స్ ఉన్న సిరీస్. ఇలాంటి ఒక సిరీస్ లో మ్యూజిక్ నోట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కార్లోస్ రఫెల్ రివైరా, దర్ ఇస్ వన్ థింగ్ ఐ కెన్ సే, ఇతను తప్ప ఇంకెవరు దీనికి మ్యూజిక్ ఇలా చేయలేరేమో అనిపిస్తుంది, అంత బాగుంటది. ఎస్పెషలీ ద సీజన్ ఎండింగ్ లో ఒక ట్రాక్ ఉంటది, ఆ ట్రాక్ మ్యూజిక్ అయితే రివైరా యు నెయిల్డ్ ద షో కంప్లీట్లీ. సో ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ఎక్కువ కెమెరా మూమెంట్స్ ఉండవు, ఆల్మోస్ట్ స్టిల్ కెమెరానే ఉంటుంది. ఎక్కడ కెమెరా మూమెంట్స్ ఉండవు, ప్యాన్స్ కానీ టిల్స్ కానీ లేకపోతే కంబైన్డ్ షాట్స్ కానీ ఇలాంటివి ఏవి ఉండవు. బట్ స్టేజింగ్, బ్లాకింగ్, లైటింగ్,
ఈ మూడింటిని వాడి, ఇంక్లూడింగ్ ద కాస్ట్యూమ్స్ అండ్ ప్రొడక్షన్ డిజైన్స్, ఈ ఐదింటిని వాడి నిజంగా ఒక ఫ్రేమ్ ని చాలా బ్యూటిఫుల్ గా తీశారు. ఎలాంటి కెమెరా మూమెంట్స్ లేకపోయినా సీన్ అండ్ ఆ షాట్ చాలా చాలా క్లీన్ గా చాలా బాగా కనిపిస్తుంది. వెరీ గుడ్ సినిమాటోగ్రఫీ. ఎడిటింగ్, దిస్ ఇస్ అ వెరీ సీమ్లెస్ ఎడిటింగ్ అనే చెప్పాలి. మిషల్లీ అసలు ఎక్కడ ఒక సీన్ లో కూడా బోర్ అనిపించే లాంటిది ఉండదు. ఈవెన్ కెమెరా మూమెంట్స్ లేకపోయినా, స్టిల్ కెమెరాస్ ఉన్నా గానీ అసలు బోర్ ఫీల్ కాకుండా, లేకపోతే ఆడియన్ ని బోర్ ఫీల్ కాకుండా ఆడియన్ ని అంత నీట్ గా ఎంగేజ్ చేయగలిగారంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద షార్ప్నెస్ ఇన్ ఎడిటింగ్. ఇక ప్రొడక్షన్స్ డిజైన్ ఆల్సో వెరీ వెరీ గుడ్. ఉలి ఈ సిరీస్ కి ప్రొడక్షన్ డిజైన్ చేశారు, చాలా చాలా బాగుంది. సో ఆ ప్రొడక్షన్ డిజైన్ వల్ల, ఆ సినిమాటోగ్రఫీ వల్ల, ఆ ఎడిటింగ్, ఆ మ్యూజిక్, ఆ యాక్టర్స్ పర్ఫార్మెన్స్, రైటింగ్, డైరెక్షన్, ప్రతి ఒక్క టెక్నికల్ డిపార్ట్మెంట్ లోనూ అండ్ కాస్ట్, క్రూ అందరూ చాలా చాలా బాగా చేశారు ఈ సిరీస్ లో. సో ఇది ద డీటెయిల్ రివ్యూ ఆఫ్ ద క్వీన్స్ గ్యాంబిట్ నెట్ఫ్లిక్స్. నా వరకు అయితే ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ లిమిటెడ్ సిరీస్. సో ఒక్కరు కాదు, యాక్టర్స్, రైటర్, డైరెక్టర్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ డైరెక్టర్, ఎవ్రీబడి నిజంగా చాలా చాలా బాగా వర్క్ చేశారు. సో ఈ సిరీస్ కి నా ఓవరాల్ రేటింగ్ 8.75 out of 10. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ ఫెలో ఫర్ మోర్ ఫిల్మ్ రివ్యూస్. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.